బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనానికి ప్రభుత్వం తెలిపింది. ఎంసెట్ తో సహా పాలిసెట్, ఐసెట్, పీజీసెట్, లా సెట్, పీజీఎల్ సెట్, అలాగే ఎడ్సెట్, ఈసెట్ వంటి కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఉదయమే హైకోర్టు ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాన్ని ఏం చేయబోతున్నారు అనే విషయం మీద. బట్ ఈ లోపుగానే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా ఉంది, కోర్టుకి తెలిపినట్టుగా ఉంది. కానీ ఎప్పటి వరకు వాయిదా వేస్తున్నట్టుగా ఏమైనా స్పష్టంగా చెప్పిందా ప్రభుత్వం కోర్టుకి? డిగ్రీ పరీక్షలతో పాటు పీజీ, దాంతోపాటు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన హైకోర్టులో ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగింది. ప్రధానంగా ఉదయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమయంలో మీరు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. దాంతోపాటు మరొకసారి లాక్డౌన్ పెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మీడియాలో కూడా వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. నిజంగా మీరు రేపటి నుంచి ఒకవేళ మీరు లాక్డౌన్ పెట్టినట్లయితే పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారు, లాక్డౌన్ పెడతారా లేదా అనే అంశంపైన క్లారిటీ ఇవ్వాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఈ విషయంపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడి చర్చించిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పడంతో 2 గంటల 30 నిమిషాలకు వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రము ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి. అయితే మొదటగా ఈ విషయం సంబంధించి ప్రధానంగా పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపైన ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కావచ్చు, తర్వాత ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఒక స్పష్టమైన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు, ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ కౌంటర్ పైన ప్రస్తుతం అయితే మాత్రము వాదనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డిగ్రీ కావచ్చు, బీటెక్తో పాటు ఎంసెట్ పరీక్షలు, తర్వాత పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి రేపు కూడా నిర్వహించాల్సి ఉంటాయి కొన్ని పరీక్షలు. ఆ పరీక్షలకు సంబంధించి మొత్తం వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నామంటూ కూడా అడ్వకేట్ జనరల్ ఇప్పటికే కోర్టు ముందు తన వాదనలు కూడా వినిపిస్తున్నాడు. దాంతోపాటు ప్రధానంగా ఒక అంశాన్ని మనం గమనించాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెట్లు ఇప్పటి వరకు తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఎప్పుడు వాటిని వాయిదా వేసినటువంటి పరీక్షలు నిర్వహిస్తారనే అంశం పైన ప్రస్తుతం ప్రభుత్వం అయితే మాత్రము లాక్డౌన్ అంతా సడలించిన తర్వాత, కరోనా వైరస్ బాగా తగ్గిన తర్వాత కొంతవరకు పరీక్షలు పెట్టినా ఎలాంటి ఇబ్బంది లేదన్న క్రమంలోనే పరీక్షలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైతే మాత్రం తాత్కాలికంగా పరీక్షలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కూడా విన్నవించడం జరిగింది. దాంతోపాటు పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రధానంగా 10వ తరగతి విద్యార్థులను ఏ విధంగా అయితే పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేశారో అదేవిధంగా పీజీ కావచ్చు, బీటెక్ స్టూడెంట్లు కావచ్చు, వీరందరినీ కూడా ప్రమోట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నాడు. కానీ డిగ్రీ విద్యార్థులు కావచ్చు, బీటెక్ విద్యార్థులను ప్రమోట్ చేసే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం పరీక్షలకు సంబంధించినటువంటి వాయిదాకు సంబంధించినటువంటి అంశం మాత్రమే మేము పరిగణలోకి తీసుకున్నాము. ప్రస్తుతం అయితే తాత్కాలికంగా పరీక్షలను అయితే మాత్రము నిలిపివేస్తున్నామంటూ కూడా అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఎలాంటి సూచనలు చేయబోతుంది, దాంతోపాటు పిటిషనర్ లేవనెత్తినటువంటి దాదాపు 4-5 అంశాలు ఉన్నాయి. ఈ 4-5 అంశాలను కూడా ప్రాతిపదికన తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రము మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ వేసినటువంటి ఈ పిటిషన్ పైన దాదాపు 3 రోజులుగా విచారణ కొనసాగుతుంది. ఈ రోజు అయితే తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల పైన, లాక్డౌన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ పైనే వాదనలు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లోనే పరీక్షల వ్యవహారం కావచ్చు, లాక్డౌన్కు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత హైకోర్టు ఎలాంటి సూచనలు చేయబోతుంది అనేది మాత్రము మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మి, అడ్వకేట్ జనరల్ ఏదైతే చెప్పారో కోర్టుకి వాయిదా వేస్తున్నాము అని, అంటే ఇదేం సూచిస్తోంది? లాక్డౌన్ అనివార్యమే హైదరాబాద్లో అనేది ఏమైనా సూచిస్తుందా? ఎందుకంటే రోజు రోజుకి కరోనా
కేసులు అనేది బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో మరొకసారి లాక్డౌన్ విధిస్తున్నారనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ జస్టిస్ మీడియాలో కథనాలు చూసి ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే మీడియాలో వస్తున్నాయి, పేపర్లలో కూడా వార్తలు వినబడుతున్నాయి. నిజంగా మీరు లాక్డౌన్ విధిస్తారా లేదా అంశం పైన క్లారిటీ ఇచ్చిన తర్వాత పరీక్షలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ చేసినప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ అంశం అనేది మాత్రము క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం బట్టి ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించి మేము ఎలాంటి క్లారిటీ ఇవ్వలేము. కాకపోతే పరీక్షల నిర్వహణ అనేది మాత్రం తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనలు కూడా వినిపించాడు. కానీ లాక్డౌన్ అంశం మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి కానీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. క్యాబినెట్ పూర్తిగా లాక్డౌన్ విధించాలా వద్దనే అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ నిర్ణయాల తర్వాతనే మేము లాక్డౌన్కి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం నుండి అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించాడు. కేవలం పరీక్షలకు సంబంధించి ప్రభుత్వంతో మేము చర్చించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాచారం అందించింది. కాబట్టి అఫిడవిట్లో కూడా అవే అంశాలు మేము పేర్కొన్నామంటూ కూడా హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు అయితే మాత్రము పరీక్షల నిర్వహణ కావచ్చు, తర్వాత ఏదైతే పిటిషనర్ లేవనెత్తినటువంటి 3 అంశాలు ప్రధానంగా పీజీ ఎంసెట్తో పాటు ప్రధానంగా డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశం పైన వాయిదా వేయడంతో పాటు రెగ్యులర్గా ఇయర్లీ జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా రద్దు చేసి వాళ్ళని ప్రమోట్ చేయాలనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. నిజంగా హైకోర్టు ప్రభుత్వంకు వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ని కాకుండా వాళ్ళను ప్రమోట్ చేయండి అని ఆదేశాలు జారీ చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్లు తాత్కాలికంగా పరీక్షలు నిలిపివేసి కరోనా వైరస్ అనేది కేసులు బాగా తగ్గిపోయిన తర్వాత సాధారణ రోజులు వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించమని ఆదేశాలు ఇస్తుందనేది మాత్రం మరికొద్దిసేపట్లో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మి, రైట్ ప్రవీణ్, అంటే ప్రస్తుతానికి ఏ ఎంట్రన్స్ పరీక్ష లేకుండా వెళ్ళడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు ఏది జరగలేదు. బట్ ఇప్పుడు జరగబోయేది ఏమైనా దీనికి భిన్నంగా కొత్తగా ఏమైనా జరగబోతుందా అనేది నిజంగానే సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. బట్ ఏ రాష్ట్రమైనా ఎంట్రన్స్ పరీక్ష విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందా? కోర్టు వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా కీలకమైనటువంటి అంశం మీరు అన్నది. ఎందుకంటే గతంలో ఏవైనా జడ్జిమెంట్లు కావచ్చు, సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినటువంటి జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్లను ఆధారంగా చేసుకొని పిటిషనర్ తన వాదనలు వినిపిస్తాడు. ప్రస్తుతం 2-3 జడ్జిమెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 2-3 జడ్జిమెంట్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్ళాయి ఏంటనే అంశం పైన పిటిషనర్ లేవనెత్తిన తర్వాత దానికి సంబంధించి వాదోపవాదనలు ముగిసిన తర్వాతనే ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ పైనే వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో పిటిషనర్ తన వాదనలు వినిపించిన తర్వాత ఈరోజు తుది తీర్పు వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు తాత్కాలికంగా వాయిదాలు వేస్తున్నామే తప్ప పరీక్షలను పూర్తిగా రద్దు చేసినట్లయితే ప్రభుత్వం ఎక్కడగాని చెప్పట్లేదు. కేవలం వాయిదా మాత్రమని చెప్తుంది. కాబట్టి చూడాలి 1-2 రోజుల్లో లాక్డౌన్ విధించిన తర్వాత అయినా లేకుంటే 1-2 రోజుల ప్రభుత్వం మరొకసారి క్యాబినెట్ భేటీ అవుతుంది. కాబట్టి అందులో కూడా ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి చర్చిస్తారు. కాబట్టి వారు చెప్పినటువంటి ఆ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరొకసారి హైకోర్టు కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి 3 రోజుల నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు అయితే మాత్రం ఇటు పిటిషనర్ కావచ్చు, ప్రభుత్వానికి అయితే మాత్రం హైకోర్టు కొన్ని సూచనలు సలహాలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మి, రైట్, ఎగ్జాక్ట్ గా అయితే ప్రవీణ్ మీరు అన్నట్టుగా పిటిషనర్ ఒక 4 అంశాలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నాడు అని అన్నట్టుగా ఈ 4 అంశాల్లో ఒకవేళ ప్రమోట్ చేసి వారందరినీ కూడా ముందు ఫార్వర్డ్ చేస్తే వీరందరినీ కాలేజీలు అయితే ఓపెన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు ఏం చదవాలనుకున్నారో దానికి ఎంట్రన్స్ లేకుండా వెళ్ళినప్పటికీ కూడా కాలేజెస్ అయితే డెఫినెట్గా ఓపెన్ కాని పరిస్థితే ఉంది. ఈ పరిస్థితుల్లో మరి పిటిషనర్ ఏం కోరుతున్నాడు? వాయిదా వేయమంటున్నారా, లేదంటే కాలేజీలు కూడా ఓపెన్ చేసి వీరందరినీ ప్రమోట్ చేయమంటున్నారా? విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలంటే 10వ తరగతి విద్యార్థుల్ని ప్రమోట్ చేసిన అటువంటి అంశం పైన ప్రభుత్వం గత విచారణలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులు అంటే చిన్న వయసు ఉంటుంది. వాళ్ళు పరీక్షా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలంటే కొద్ది వరకు ఇబ్బందికరంగా మారుతుంది. దాంతోపాటు చాలామంది విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారందరికీ ఒకే సమయంలోనే కండక్ట్ చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకే 10వ తరగతి పరీక్షలు. ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకట్ గారు హెచ్ఎండివితో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎస్, అంటే మీరు ఏ అంశాలని క్రోడీకరించారు మీ పిటిషన్ లో?
మేము చెప్పింది ఆల్ సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఈ మంత్ లో కండక్ట్ చేసేటివి ఉన్నాయో డేట్ వైజ్ ప్రతి ఒక్క ఎగ్జామ్ ని కూడా మెన్షన్ చేసి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ టైంలో పిల్లలు ఎగ్జామ్స్ అటెండ్ కానికి పరిస్థితులు, ట్రావెలింగ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న కరోనా సిచ్యువేషన్ ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. విద్యార్థులు వస్తే కరోనా బారిన పడే అవకాశం ఉంది. వీళ్ళే కరోనా క్యారియర్స్ కూడా అవుతారు. ఎందుకనంటే అసిమ్టమాటిక్ కేసెస్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి వీళ్ళు థర్మల్ స్కానింగ్ పెట్టినా ఏం పెట్టినా కూడా కనుక్కునే ఒక ప్రసక్తి లేదు. కాబట్టి ఇవన్నీ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పినాము. అట్ ద సేమ్ టైం బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి చెప్పినాము. దానికి సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్స్ ని, సెకండ్ ఇయర్స్ ని అన్ని కూడా ప్రమోట్ చేసే విధంగా నివేదిక ఇచ్చారు. ఫైనల్ ఇయర్స్ ప్రమోషన్ ఒకదానిపైన హోల్డ్ పెట్టేట్టు జూలై 9th రోజు దానికి కంక్లూజన్ ఇచ్చి చెప్తామని చెప్పి కోర్టుకి గవర్నమెంట్ వివరించడం జరిగింది. గతంలోనే ఫైనల్ ఇయర్ మీద హోల్డ్ లో ఉన్నాయి. బట్ ఇప్పుడు అడ్వకేట్ జనరల్ కోర్టుకి చెప్పారు వాయిదా వేస్తాము అని. బట్ దీంతో మీరు ఓకేనా, హ్యాపీయేనా? అంటే పోస్ట్ పోన్ అని కోరుకుంటున్నారా మీరు, లేదంటే వీళ్ళని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారా? సెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే సెట్ ఎగ్జామ్స్ ప్రమోట్ చేయడానికి ఏముండదు కదండి. సెట్ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయాలి. సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేంత వరకు దానికి మేము యాక్సెప్టబుల్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. కానీ ఈ ప్రమోషన్స్ వచ్చేసి మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రమోషన్ కూడా గవర్నమెంట్ చెప్పింది, కానీ ఎక్కడ కూడా విద్యార్థులకు క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఈ రోజు ఆ క్లారిటీ వచ్చింది. ఈ రోజు కోర్టు సమక్షంలో చెప్పి ఆ క్లారిటీ ఇచ్చారు. అండ్ ఫైనల్ ఇయర్స్ ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఇయర్ అయితే ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా కరోనా వచ్చే ఆస్కారం ఉంటుంది, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలని మేము డిమాండ్ పెట్టినాం. ఓకే, ప్రమోట్ చేస్తారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇంజనీరింగ్ కూడా అదే అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటి? ఇప్పుడు ఎంట్రన్స్ పరీక్షలు ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశాలు ఉంటుంది. బట్ దీని మీద మీరేం కోరుకుంటున్నారు స్ట్రైట్ గా? ఇప్పుడు స్ట్రేట్ గా మేము డిమాండ్ చేసేది ఒకటే అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇవన్నీ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఇప్పుడన్నా ప్రాపర్ గా స్క్రీనింగ్ చేసి ఈ కరోనాని కట్టడి చేసే ప్రయత్నం చేసి సిచ్యువేషన్ మొత్తం మెరుగుపడడానికి ఇప్పుడు అన్ని స్టేట్స్ లో కూడా పోస్ట్ పోన్ అయినాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి ఎగ్జామ్స్ ఎప్పుడు ప్రతిసారి అయ్యేదానికంటే ఒక 2 నెలల తర్వాత అవుతుంది. అకాడమిక్ ఇయర్ అనేది లేట్ స్టార్ట్ అవుతుంది. కానీ మొత్తం సేఫ్టీ మెజర్స్ తీసుకొని అంత ఒక కట్టడి చేసినాకనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. రైట్, ఎగ్జాక్ట్. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి, ఎగ్జామ్స్ పెట్టకుండా పిల్లల్ని హోల్డ్లోనే ఉంచి పోస్ట్ పోన్లో వెళుతుంటే ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియక ఒక టెన్షన్లో ఇంట్లోనే ఉండి చదివే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీరంతా ఎంసెట్ వాళ్ళు బీటెక్లోకి వెళ్ళాలి అంటే ఎవరికి వాళ్ళ ఎగ్జామ్షన్ లేదంటే ఆ ప్రమోషన్ ఇస్తే కనుక వీళ్ళందరినీ కూడా అటువైపు వీళ్ళంతా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు ఒకటి ప్రభుత్వం చూస్ చేసుకుంటే? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎందుకంటే మనము 2 దిక్కులు ఆలోచించాల్సి ఉంటుంది. కొంతమంది మెరిట్ బేసిస్ లో వీళ్ళు ఏ రకంగా దాన్ని చేస్తారు, ఒక ప్రాపర్ ప్రణాళిక ఏ విద్యార్థి నష్టపోకుండా చేసి వీళ్ళు ప్రమోట్ చేస్తే అది ప్రాపర్ క్లారిటీ ఇచ్చి ప్రభుత్వంలో ఉన్న అధికారులతో పాటు కొంచెం అవగాహన ఉన్న వైస్ ఛాన్సలర్ తోటి దీనికి సంబంధించిన కొంతమందిని ఒక కమిటీ వేసి డిస్కషన్ చేసి దానిపైన డెసిషన్ తీసుకుంటే బాగుంటది. వాళ్ళు ఏదో క్లారిటీగా డెసిషన్ తీసుకొని మళ్ళీ దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడద్దు. కాబట్టి మేము ప్రస్తుతానికి సెట్ ఎగ్జామ్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పింది. దాని తర్వాత దాని ప్రాపర్ కమిటీ చేసి దాని నివేదిక ప్రకారం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్ గా. అయితే వెంకట్ గారు మీరు అన్నట్లుగా సెట్ ఎగ్జామ్స్ మీద ఏది ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, హైదరాబాద్ వరకు వస్తుందా, తెలంగాణలో వస్తుందా అని ఒక సస్పెన్స్ ఉన్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ అందరి తరపున ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా మీరు పిటిషన్ వేయడం, దానికి ప్రభుత్వం కూడా ఓకే వాయిదా వేస్తున్నామని తెలపడం ఒక రకంగా స్టూడెంట్స్కి ఊరటే ఖచ్చితంగా. కానీ ఇక్కడ వాయిదా వేస్తున్నాము అన్న క్రమంలో కోర్టులో అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు అంటే తెలంగాణలో లేదంటే హైదరాబాద్లో లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయన్న దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చారా? మీరు అక్కడ ఉన్నారా కోర్టులో అప్పుడు? అవును, యాక్చువల్గా నేను కూడా కరోనాతో ఎఫెక్ట్ అయి ఉన్నానండి. ఈ ప్రాసెస్ లో నాకు మా ఎన్ఎస్ఏ బృందానికి కూడా కరోనా సోకింది. మేము కాస్త ఇంట్లో ఉన్నాము. వర్చువల్ హియరింగ్ కాబట్టి నేను మానిటర్ చేస్తున్నానండి. మా అడ్వకేట్ గారు నాకు అప్డేట్స్ ఇస్తుండే. ఫస్ట్ ఉదయం 11:30కి మొదలైనప్పుడు ఫస్ట్ సిజే గారు అడ్వకేట్ జనరల్ గారిని అడగడం జరిగింది. ఫస్ట్ స్పష్టత ఇవ్వండి లాక్డౌన్ పైన, లాక్డౌన్ స్పష్టత ఇవ్వండి, మీరు ఈ ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ లో అంటే వాళ్ళు మాట్లాడిన విధానం, వాళ్ళు చెప్పిన పద్ధతి చూస్తే బహుశా హైదరాబాద్ నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో లాక్డౌన్ పెట్టే అవకాశాలే కనిపిస్తుంది. ఓకే, సో దాని మీద ఇప్పుడు ఒక క్లారిటీ కావాలి. ఏదో సూచనప్రాయంగా చెప్పినట్టుగా కాకుండా వీళ్ళందరినీ మేము ప్రమోట్ చేస్తున్నాం అనే విద్యాశాఖ నుంచి పూర్తి స్థాయిలో ఆర్డర్స్ రావాలనేది మీరు కోరుతున్నారు. ఇన్ బ్రీఫ్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్పాలండి. ఎందుకంటే ఇంకెక్కువ రోజులు విద్యార్థులను ఇట్లా అయోమయ పరిస్థితిలో పెట్టడం ప్రభుత్వానికి కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్క ఎగ్జామ్ పైన ప్రతి ఒక్క కోర్స్ పైన వివరణ ఏ విధంగా చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ పైన ఉందండి. ఓకే, సెట్ల విషయంలో వాయిదా ఎప్పటి వరకు ఉంటుంది, లేదంటే ఇందులో కూడా ఏమైనా ప్రమోట్ చేస్తారా,
లేదా అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ జనరల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళని కూడా మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా? దీని మీద మీరు క్లారిటీ కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి. అవునండి. రైట్, చూద్దామండి. ఇంకా వాదనలు జరగాల్సిన టైం కూడా ఉంది కాబట్టి మరి కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో ఫైనల్ గా చూద్దాం. థ్యాంక్ యూ వెంకట్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. రైట్, ప్రవీణ్ చూశారు కదా, ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకట్ మనతో మాట్లాడారు. బట్ ఆయన చెప్పేదాన్ని బట్టి మనకు ఒకటి స్పష్టంగా అయితే అర్థమవుతోంది. కోర్టులో జరిగిన వాదనలను బట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో లేదంటే తెలంగాణలోనూ లాక్డౌన్కి వెళ్ళే అవకాశాలు అయితే ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పిటిషన్ కోర్టు అడగగానే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి దీనికి వాయిదా వేయడానికి కూడా ముందుకొచ్చినట్టుగా అయితే స్పష్టమవుతోంది. ప్రవీణ్, అయితే ఇప్పటికే పిటిషనర్ చెప్పిన అంశాలను కూడా మనం చూసాం. అంటే ప్రధానంగా మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థుల్ని ప్రమోట్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేయకున్నప్పటికీ కూడా ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఎంసెట్ కావచ్చు, తర్వాత పీజీ సెట్, ఐసెట్ ఇలాంటి సెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ప్రమోట్ చేయడానికి వీలు కాదు కాబట్టి అవి భవిష్యత్తులో మరొకసారి పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఒక విద్యార్థులందరూ కూడా అయోమయంలో పడ్డారు. ఎందుకంటే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అఫిడవిట్లో ఉన్నప్పటికీ కూడా, అంటే ముఖ్యంగా ఏ గ్రూప్స్ వాళ్ళని చేస్తారు, లేకుంటే డిగ్రీ మొత్తం చేస్తారా, బీటెక్ వారందరినీ కూడా చేస్తారా, ఎట్లా వీళ్ళు ప్రమోట్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందనే అంశాలపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. విద్యాశాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రావాలి అనేది కూడా ప్రధానంగా పిటిషనర్ కూడా కోరుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే మాత్రము వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో మనకు వచ్చినటువంటి అంశాలు, అంటే మనకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా కోర్టు క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఉదయం జరిగినటువంటి ఏదైతే విచారణలో భాగంగా లాక్డౌన్పై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, లాక్డౌన్కి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు సూచించడంతో లాక్డౌన్ అయితే మాత్రం పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి పరీక్షలన్నీ కూడా వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి లాక్డౌన్ పెట్టేటువంటి యోచనలో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రేపు కానీ ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఏదైతే క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంటుంది, క్యాబినెట్లో చర్చిస్తారు కాబట్టి తర్వాత లాక్డౌన్ ఉంటుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి నివేదికను కూడా హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి క్లారిటీ లేదు, కొద్ది వరకు గందరగోళం నెలకొంది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నారు, ఒకవేళ నిర్వహించుకుంటే వాళ్ళని నెక్స్ట్ ప్రమోట్ చేస్తారా, పీజీ కంప్లీట్ అయినట్టు డిగ్రీ కంప్లీట్ అయినట్టు వాళ్ళకు పత్రాలు ఇస్తారా లేదా అనేది మాత్రము రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్ష్మి, ఎస్, ఈ క్లారిటీతో, ఎందుకంటే స్కూల్స్ కంటే కూడా కాలేజ్ విద్యార్థులకు ఒక అయోమయం గందరగోళం పరిస్థితి ఉంది. దీని మీద అదే కోరుతున్నారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కూడా. ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మాకు కావాలి దీనికి సంబంధించి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ అంటే ఇటు ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ వాళ్ళ మీద పూర్తి క్లారిటీ కావాలి. అలాగే ఈ సెట్ ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా ఎప్పటి వరకు చేస్తారు అనే దాని మీద క్లారిటీ కావాలని మరి ఆయన కూడా కోరుతున్న పరిస్థితుల్లో కోర్టు ఏం చెప్తుంది, మరి ప్రభుత్వం దానికి ఏం క్లారిటీ ఇస్తుంది, ఈవినింగ్ లోపు దానికి సంబంధించిన విచారణ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. ప్రవీణ్, థ్యాంక్ యూ.